దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. 20వ అధ్యాయం 4వ వచనం. యోదావారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఈ వచనములో యోదావారు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ యోదావారు కలిగి ఉన్న ఒక అనుభవాన్ని మనం చూస్తున్నాం. యోదావారు కలిగి ఉన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. వారు కలిగి ఉన్న అనుభవం ఏంటంటే ఇక్కడ రాయబడింది, యెహోవా వారిని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి అని. వారు కూడుకున్నారు. ఎందుకు కూడుకున్నారు? ఎందుకు కూడుకున్నారు? యెహోవా వాళ్ళని సహాయాన్ని వేడుకోవడానికి. అయ్యా మాకు సహాయం చేయయ్యా, మాకు సహాయం చేయి ప్రభువా, మాకు సహాయం చేయి ప్రభువా అని ఆయన వేడుకోవడానికి వారు కూడుకున్నారు. ఎందుకంటే వారికి కష్టం వచ్చింది. వారు ఎంత ఆపదలో ఉన్నారు. మరి 3 రకాల ప్రజలు వారి మీదకి వచ్చారు. వాళ్ళు ఎవరంటే మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు. వీళ్ళు మరి నష్టపరచడానికి వచ్చారు, హాని చేయడానికి వచ్చారు. అంటే శత్రువులు హాని చేయడానికి, నష్టపరచడానికి మరి దండెత్తి వచ్చినట్లుగా వాక్యం మనం చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ యోధా ప్రజలు ఎంతో ఆపదలో ఉన్నారు. యెహోషాపాతు రాజుకున్న దినాల్లో ఎంతో ఆపదలో వారు ఉన్నారు. ఆపదలో ప్రభువా మాకు సహాయం చేయి ప్రభువా అని ఆయన వేడుకోవడానికి వారు కూడుకుని ఏం చేశారంటే ఆయన వేడుకున్నారు. ప్రభువా మాకు సహాయం చేయయ్యా, శత్రువులు హాని చేయడానికి వచ్చారు, మాకు సహాయం చేయ ప్రభువా అని చెప్పి ఆయన వారు వేడుకుంటా వచ్చారు. వేడుకుంటా వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే మరి ఆ వచ్చినటువంటి శత్రువులు ఓడించబడ్డారు. ఆ శత్రువులపై యోధా వారికి జయం కలుగుతా వచ్చింది. దేవుడు జయాన్ని అనుగ్రహించి వారిని సంతోషపరిచాడు. అంటే శత్రువులపై జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచినట్లుగా 27వ వచనములో వ్రాయబడింది. చూడండి, ఇక్కడ ప్రభువును వేడుకోవడానికి కూడుకుని ప్రభువును వేడుకున్నారు. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రభు ఏం చేశాడంటే శత్రువులపై జయమునిచ్చి వారిని సంతోషపరిచాడు. వీళ్ళ మనం కూడా మరి ప్రభు ద్వారా సంతోషాన్ని పొందుకోవాలంటే, గమనించిన సంతోషం పొందుకోవాలంటే మనం కూడా ప్రభువుని వేడుకోవాలి. మనం కూడా ప్రభువుని వేడుకోవాలి. ఏ సమస్య మనకున్నా, ఏ కష్టం మనకున్నా, ఏ శోధన మనకున్నా మనం ఏం చేయాలంటే ప్రభువును వేడుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో మరి ప్రభువును వేడుకొనిన వారు కొంతమంది ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. మార్కు సువార్తలో 1వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తే అక్కడ కుష్ఠరోగి ప్రభువుని వేడుకున్నాడు. అయ్యా నాకున్న కుష్ఠరోగాన్ని తొలగించు అని చెప్పి ప్రభువును వేడుకుంటా వచ్చాడు. ప్రభు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి తనకున్నటువంటి రోగాన్ని తొలగించమని ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఆ రోగాన్ని తొలగించి ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చాడు. పిల్లరా, మరి మన జీవితంలో కూడా మనకున్న రోగాలు తొలగిపోవాలని చెప్పి ప్రభువుని ఏం చేయాలి? వేడుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ శతాధిపతి మరి పక్షవాతంతో బాధపడుతున్నటువంటి తన యొక్క దాసుని కొరకు ప్రభువుని వేడుకున్నాడు. ప్రభు నా దాసుడు పక్షవాతంతో ఉండి ఎంతో బాధపడుతున్నాడు, వాడిని స్వస్థపరచు అని చెప్పి ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే మరి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. అతని యొక్క దాసుని స్వస్థపరుస్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ 2 వ్యక్తులు ప్రభువుని వేడుకున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఒక వ్యక్తి ఎవరు? కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగి తనకున్న రోగాన్ని తొలగించమని ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభువు స్వస్థపరిచాడు. రెండో వ్యక్తి ఎవరు? శతాధిపతి. శతాధిపతి తన దాసుని కొరకే వేడుకున్నాడు. తన దాసునికున్న పక్షవాత రోగము తొలగిపోవాలని వేడుకున్న ప్రభు ఏం చేశాడంటే ఆ దాసుని స్వస్థపరిచాడు. ప్రియులారా, ఈ 2 విషయాలు మనకేం చూపిస్తున్నాయంటే మొదటిగా మనకున్న రోగాలు ఆ ప్రభువు తొలగించున్నట్లుగా ఆ ప్రభువుని మనం వేడుకోవాలి. ఆ తర్వాత ఇతరులకున్న రోగాలు మరి తొలగించబడినట్లుగా మనము ఇతరుల కొరకు కూడా వేడుకోవాలి. మొదటిగా
మరి ఎవరి కొరకు మనం వేడుకోవాలి చెప్పండి అమ్మా? మన కొరక ఇతరుల కొరక? మన కొరకు. మొదట మన కొరకు, మనకున్న రోగాలు పోవాలని మనం వేడుకోవాలి మొదట. తర్వాత ఇతరులకున్న రోగాలు కూడా పోవాలని మనం ఇతరుల కొరకు కూడా వేడుకోవాలి. ఇప్పుడు భౌతికంగా మనకు కొన్నిసార్లు రోగాలు వస్తాయి. మరి ప్రభుని వేడుకుని ప్రభు సహాయం చేస్తాడు. ఆత్మీయంగా కూడా మనము కొన్ని రోగాలను కలిగి ఉంటున్నాం. ఆత్మీయంగా మనకు కొన్ని రోగాలు ఉంటున్నాయి. ఏంది ఆత్మీయంగా మనకు ఉండే రోగాలంటే, కొంతమంది మరి వాక్యం చదువుకోరు. గమనించండి, చదువొచ్చి కూడా వాక్యం చదువుకోరు. వాక్యము చదువుకోకుండా ఉండడం అనేది ఒక రోగం. ఏంది రోగము? వాక్యము చదువుకోకుండా ఉండడము ఒక రోగమే. అలాంటి రోగము ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా ఉందేమో మనము పరిశీలన చేసుకుని, ప్రభువా నిజమే ఈ రోగం నాకుంది, ఈ రోగాన్ని తొలగించు ప్రభువా అని చెప్పి ప్రభువుని వేడుకోవాలి. అలాగే కొంతమంది సరిగా ప్రార్థన చేసుకోరు. ఇంట్లో వ్యక్తిగతంగా సరిగా ప్రార్థన చేసుకోరు. అలా ప్రార్థన సరిగా చేసుకోకపోవడం కూడా ఒక రోగమే. కాబట్టి ఆ రోగం ఎవరికైనా ఉంటే ఏం చేయాలా? ప్రభు ఈ రోగం కూడా నాలో ఉందయ్యా, ఈ రోగాన్ని తొలగించు ప్రభువా అని ప్రభువును వేడుకోవాలి. అలాగే మరి దేవుని యొక్క మందిరానికి సమయానికి రాకపోవటం కూడా ఒక రోగమే. ఏది రోగము? దేవుని మందిరానికి సమయానికి రాకపోవటం కూడా ఒక రోగమే. చాలా మంచిది, మీరందరూ సమయానికి వస్తారు. కొన్ని చోట్ల మరి చాలామంది లేటుగా వస్తూ ఉంటారు. గమనించిన దేవుని యొక్క మందిరానికి సమయానికి రాకపోవడం కూడా ఒక రోగమే. ఒకవేళ ఈ రోగం ఉందేమనుకో ఏం చేయాలా? ప్రభువా ఈ రోగం నాలో ఉందా, ఈ రోగాన్ని తొలగించు ప్రభువా అని ప్రభువుని వేడుకోవాలి. అలాగే గమనించండి, మరి ఇతరులకు మనం సువార్త చెప్పాలి. ఇతరులకు మనము సువార్త చెప్పకుండా ఉండడం కూడా ఒక రోగమే. అది కూడా ఒక బలహీనతే. కాబట్టి అలాంటి బలహీనత, అలాంటి రోగం ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు దగ్గర మరి వేడుకోవాలి, ప్రభు ఈ రోగాన్ని తొలగించ, ఈ రోగం నాలో ఉంది అని. అంతేకాదు మరి అసూయ ఒక రోగం, ద్వేషం ఒక రోగం, ఇతరుల మీద కక్ష అది కూడా ఒక రోగమే. మరి బూతులు మాట్లాడటం అది కూడా ఒక రోగమే. చెడ్డ మాటలు మాట్లాడటం అది కూడా ఒక రోగమే. చెడుగా తలంచడం అది కూడా ఒక రోగమే. దొంగిలించడం అది కూడా ఒక రోగమే. మోసం చేయడం అది కూడా ఒక రోగమే. అబద్ధాలు చెప్పడం అది కూడా ఒక రోగమే. పిల్లరా, ఇలాంటి రోగాలు మనలో ఎన్నో ఉంటా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువా ఈ రోగాలు నాలో ఉన్నాయి ప్రభువా, వీటిని తొలగించు ప్రభు అని ప్రభుని వేడుకోవాలి. ప్రభు ఏం చేస్తా అంటే, మనం సరైన విధానం వేడుకుంటే ఈ రోగాలన్నీ తొలగిస్తాడు. అప్పుడు మన జీవితంలో మరి ఆరోగ్యవంతులంగా ఉండి ప్రభు కొరకై నమ్మకంగా ముందుకు సాగగలుగుతాం. అలాగే మన కొరకు మనము వేడుకున్న తర్వాత ఇతరుల కొరకు కూడా వేడుకోవాలి. ఇలాంటి రోగాలు మరి ఇతరుల్లో కూడా ఉండడం మనం గమనించినప్పుడు ఏం చేయాలి? వారి కొరకు కూడా మనము ప్రభుని వేడుకోవాలి. ప్రభువా వారిలో ఈ రోగం ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ తప్పు ఉంది, దాన్ని తొలగించు ప్రభు అని చెప్పి ఇతరుల కొరకు కూడా మనం ప్రభువుని వేడుకోవాలి. పిల్లలు, యోధా వారు కలిగిన అనుభవం ఏంటంటే, వారు మరి వేడుకోవడానికి యెహోవాని సహాయాన్ని వేడుకోవడానికి కూడుకున్నారు. వేడుకుని మరి ప్రభు ద్వారా మేలు పొందారు. పిల్లలు, మనం కూడా ప్రభువుని వేడుకునే వారంగా ఉండాలి. మన జీవితంలో అలాంటి అనుభవంలో కొనసాగుట కొరకే ప్రభు సహాయాన్ని మనము కోరుకోవాలి.